ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సీత, ఇంకా మీ టీచర్ దొంగ కాదు అని నమ్ముతున్నావా? తాను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. తాను పచ్చి దొంగ అని ప్రూవ్ అయింది. తను కళాకారిణి, సీతకు నాట్యం నేర్పిన గురువు అని గౌరవంగా సన్మానిద్దామనుకున్నాం. కానీ తను దొంగ అని తేలింది కాబట్టి సన్మానం క్యాన్సిల్ చేసి శిక్ష వెయ్యాలి అనుకుంటున్నాం. ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందో మీరే చెప్పండి. ఇలాంటి దొంగకు ఇంట్లో స్థానం లేదు. వెంటనే పంపించే మహా. దొంగను ఊరికే సాగనంపితే ఎలా అన్నయ్య? వదిన చెప్పినట్టు ఏదైనా శిక్ష ఉండాలి కదా. 100 కొరడా దెబ్బలు కొట్టి సగం గుండు కొట్టించి అడ్డనామాలు పెట్టి పంపిద్దాం. ఇలాంటి వాళ్లను బహిరంగంగా షూట్ చేసి చంపేయాలి. పోలీసులని పిలిచి కేసు పెట్టి అరెస్ట్ చేయిద్దాం. జైల్లో చిప్ప కొడుతుంటుంది. ఏంటి రామ్, నువ్వు కూడా ఏదైనా పనిష్మెంట్ చెప్పు. పనిష్మెంట్ ఏం వద్దు పిన్ని. బ్రేస్లెట్ దొరికింది కదా, పంపించేద్దాం. నువ్వేమంటావు సీత? ఇప్పటి వరకు మీ టీచర్ని వెనకేసుకొచ్చావు కదా, మీ దొంగ టీచర్కు ఏ శిక్ష వేయమంటావు? మీరు చెప్పింది నిజం అత్తయ్య. దొంగకు శిక్ష పడాలి. కానీ ఏ దొంగ అయితే బ్రాస్లెట్ దొంగతనం చేశారో ఆ దొంగకి శిక్ష పడటం న్యాయం. ఆ దొంగ మీ టీచరే కదా సీత? మా టీచరా లేక నువ్వా చిన్నత్తయ్య? ఏం మాట్లాడుతున్నావు సీత? నేను దొంగనేంటి? మీ అందరికీ ఒక చలనచిత్రం అనగా సినిమా చూపించబోతున్నాను. టైటిల్ చీకట్లో చిన్నత్తయ్య చేసిన సాహసం. నేడే చూడండి, నా ఫోన్లో విడుదల. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.